వాక్యం నేర్చుకుందాం. మనకందరికి బాగా తెలిసిన ఒక రెఫరెన్స్ తీసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ వచనం మనకు బాగా సుపరిచితమైందే. అలాగని తెలిసిపోయింది కదా ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకోవడానికి లేదు. ప్రతి మెసేజ్లో మనకు తెలిసినటువంటి వచనాలు టచ్ అవుతుంటాయి, కానీ కోణం మారిపోద్ది. దాని ఇంటర్ప్రిటేషన్, దాని వివరణ, ఉపదేశ పద్ధతి అనేది మారిపోతూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి వచనాలు కోట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు బాగా తెలిసిన రెఫరెన్స్ అయినప్పటికీ ఇప్పుడు మనం నేర్చుకునే కోణం వేరేగా ఉండొచ్చు. గనుక ఆలోచించేద్దాం, దేవుని సహాయాన్ని పొందుదాం. అతిక్రమములు, అతిక్రమం అంటేనే క్రమం కానిది. అతిక్రమం అంటేనే క్రమం కానిది. క్రమం కానిది ఏదైనా అతిక్రమం అక్రమమే, లేదా ఇంకొకలాగా కూడా మనం చెప్పవచ్చు. అతిక్రమం అనగా ముందుగానే ఏదైతే ఆజ్ఞ జారీ చేయబడిందో దాన్ని మీరడం, ఏదైతే నియమం ఉందో దాన్ని మీరడం, ఏదైతే రూల్ ఉందో దాన్ని అధిగమించడం, ఓవర్టేక్ చేయడం, అక్రాస్ చేయడం. గనుక ఉన్న ఆజ్ఞను తిరస్కరించడం అతిక్రమం అవుతుంది. అతిక్రమం అంటే క్రమం కానిది అని రెండు విధాలుగా మనం చెప్పచ్చు. క్రమం కానిది ఏది కూడా దేవుని సంబంధమైనది కాదు. ఆజ్ఞకు, నియమానికి అనగా రూలుకు ఎగైనెస్ట్గా వ్యతిరేకంగా ఉండేది ఏదైనా కూడా దేవుని సంబంధమైనది కాదు. అయితే మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుని పట్ల మనం అతిక్రమాలు చేయాల్సి ఉంటుంది. దేవుని విషయంలో మనం అతిక్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. మీకు అనిపించవచ్చు ఇప్పుడు నేను అన్న ఈ మాటను బట్టి, అదేంటండి అతిక్రమం అంటేనే దేవునికి నచ్చదు కదా, అలాంటిది దేవుని కోసం మనం అతిక్రమించాలా? ఖచ్చితంగా అతిక్రమించాలి. అలా అతిక్రమించడం వల్ల కూడా దేవునికి మహిమ వస్తుంది. మీకు అర్థమవుతుంది నా భాష? దేవుని విషయాల్లో కొన్ని అతిక్రమాలు చేయాలి. మనం అలాగ అతిక్రమాలు చేయకపోతే దేవుడికి ఏమి రాదు? మహిమ రాదు. ఇప్పుడు ఆ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నపడదాం. ముఖ్యంగా మన క్రైస్తవ సమాజంలో, బయటల గురించి మనకి ఎందుకు అనవసరం కదా, దేవునికి మహిమ తేవాలని, దేవునికి ఘనత తేవాలని, అనేకులను రక్షించాలని వాక్యాన్ని పక్కన పెట్టి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. అర్థమవుతుందా నా భాష? వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఎలాగా? అబ్బా పచ్చి రౌడీ, బెజవాడ రౌడీ ఒకప్పుడు ఇతను సాయి, అలాంటోడు ఇప్పుడు ఏమయ్యాడు? దేవుని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎవరు సాక్ష్యం వినాలి? సాయి సాక్ష్యం వినాలి. ఇంకా అక్కడ వాక్యం ఉండదు. ఆయన్ని పిలిపిస్తారు. పిలిపించేటప్పుడు ముందుగానే బాగా బిగ్గా పబ్లిసిటీ చేసేస్తారు. ఒకప్పుడు రౌడీ అంటే ఈయన జీవితం ఎలాగుందో, ఈయన ఇప్పుడు ఎలా మారిపోయాడో చూడడానికి ఆసక్తిగా వస్తారు. ఆ మధ్యకాలంలో మన గోనగూడెంలో కూడా ఒక అక్కని తీసుకొచ్చారు. ఏం పేరు అమ్మ అక్క పేరు? యేసరత్నాన్ని వాళ్ళు తీసుకొచ్చారు కదా, గొడ్డలతో నరికాడు అని చెప్పేసి చెప్పుకొచ్చింది కదా సాక్ష్యం ఆవిడ. రేపకక్క, వెస్ట్ గోదావరి, మచిలీపట్నం సంవేరు అక్కడ ఆవిడది. సో అలాంటి సాక్ష్యాలు మనం వింటాం. అంటే ఈ సాక్ష్యాల వల్ల ఏమవుతుందంట? దేవునికి మహిమ వస్తుంది. ఉద్దేశం అదే కదా. అంటే ఈ సాక్ష్యం వినన్నా కొందరు మారిపోతారేమో. సాక్ష్యాల ద్వారా, అంటే మానవ సాక్ష్యాల ద్వారా వచ్చిన మార్పు సరైందేనా? తద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎక్కువగా, ఈ సాక్ష్యాలు ఎక్కువైపోయాయండి ఈ మధ్య. ఈ చిత్ర విచిత్రాల సాక్ష్యాల ద్వారా ట్రోలింగ్స్ ఎక్కువైపోయాయండి.
ఒక బిట్టేసేయడం, వెంటనే అబ్బా, మళ్ళీ తర్వాత ఏవేవో సినిమా బిట్లు ఉంటాయి కదా, ట్రోలింగ్స్, మీమ్స్ అంటారు వాటిని, మధ్యలో యాడ్ చేసేసి చెప్పిన ఈ సాక్ష్యాలు అన్యులకే ఎబ్బెట్టుగా ఉంటే క్రైస్తవులుగా మనకు ఎలాగ అంగీకారంగా ఉంటుంది? వాక్యం ఎలా అంగీకరిస్తుందండి అసలు? ఎంత ఎగతాళి, ఎంత హేళన, అవహేళన చేస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. మచ్చుకు నేను 1-2 సందర్భాలు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. అమ్మగారు కానీ అయ్యగారు కానీ బిట్టు అది వినపడలేదు సరిగ్గా. ప్రార్థన చేస్తేనంట 680 రాళ్ళు ఒక్కొక్కటి ఇంతింతలు ఒకటి అంట. ఎన్ని రాళ్ళు? 600. విన్నారు ఆ మాట? మళ్ళీ పెట్టినా, 680 రాళ్ళు యూరిన్లో బయటపడ్డాయంట. నాకు చిన్నది, ఇంత రాయి కోసమే నేను 2 సంవత్సరాలు తిప్పలు పడ్డా. చిన్నదండి, అది ఎంత కూడా లేదండి. మన మీరు చూసారో లేదో, ఐ థింక్ జొన్న గింజ ఉంటుంది కదా, జొన్నలు, సజ్జల కంటే జొన్నలు ఎక్కువగా కొంచెం మందం ఉంటుంది, జొన్న గింజ అంతది. మొన్న బుజ్జిబావకు తీసింది కూడా దాదాపుగా అంతరాయి 6 mm ఎంతో ఉంటుంది అంతరాయి. ఎంతెంతలో రాళ్ళు ఎన్నంట? 680 రాళ్ళు ప్రార్థన చేస్తే బయటపడ్డాయంట. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయాలి మరి? సరే వినండి, పూర్తిగానండి. ఏం చెప్పింది ఈవిడ? మోడీ గారు డబ్బులు ఆపేసినప్పుడంట ఆవిడ అకౌంట్లో 270 రూపాయలు ఉన్నాయంట. ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందంట. ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? ప్రార్థన చేస్తే 1,64,000 రూపాయలు వచ్చిపడ్డాయంట. తర్వాత భయంకరమైన సాక్ష్యం ఏంటో తెలుసు ఇందులో? దానికి నా ట్రాన్సాక్షనే రుజువు, దానికి పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం అంటుంది ఆవిడ. టైం చెప్తున్నాడు ఈ పెద్ద ఆయన. రాత్రి 4:45 ఆయన చచ్చిపోయాడంట. చచ్చిపోయింది ఆయనకి తెలిసిందంట. చచ్చిపోతేనంట ఆయన ఆత్మని దేవదూత వచ్చి పరలోకానికి తీసుకెళ్ళిపోతుందంట. ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు? ఆయన ఆత్మని తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు సగం దూరం పోయాక దేవదూత దెబ్బలాడాడట. కుదరదు, తీసుకెళ్ళడానికి కుదరదని మళ్ళీ తీసుకొచ్చి దిగబెట్టేసిందట. ఇంతకంటే దరిద్రగుడు సాక్ష్యాలు ఇంకేమైనా ఉంటాయి చెప్పండి? అసలుకి మనం పడే పోట్లే దేనికోసం? పరలోకం కోసం. దేవదూత ఆయన పరలోకానికి తీసుకెళ్తుంటే ఆయన ఏం చేశాడంట? వద్దని వెనక్కి దిగబెట్టమన్నాడంట. ఈ ఆఫర్ ఎవరికైనా వస్తుందా? మరి ఈ సాక్ష్యాలు ఎలా ఏమైనా బైబిల్కి సింక్ అవుతా? అసలు చచ్చిపోయేటప్పుడు మనకు తెలుస్తుందా? చచ్చిపోయినోడు మళ్ళీ వస్తాడా భూమి మీదకి? అవి పాత నిబంధనలు కొన్ని సందర్భాలకే తగును, కానీ ఈ కాలంలో అది అవుతుందా? అవ్వదు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే నా సాక్ష్యంతో దేవుణ్ణి నేను మహింపరచాలి. మరి ఆ సాక్ష్యం వాక్యానికి అనుకూలంగా ఉందా? వాక్యానికి సింక్ అవుతుందా? అవ్వదు. ఏమి తెలియకుండా మరి ఎట్లా సేవకులు అవుతారో ఏమో తెలియదు కానండి, అలాంటి వాటికి పెద్ద పీటలు వేస్తారండి. పైపెచ్చు మీకు చెప్పాలి ఈ విషయంలో. ఇందాక అక్క పేరు చెప్పారు, ఏంటమ్మా? అక్కను పిలవాలంటే ముందుగానే అకౌంట్లో 10,000 వేయాలి. నేను చెప్పినందుకైనా అక్క నంబర్ తీసుకొని మీరు చేయండి. చేసి అక్క మా ఊరికి రావాలి, మరి ఏంటి పరిస్థితి అంటే ముందు 10,000 అకౌంట్లో వేయండి అంటుంది. నిజంగా నిన్ను దేవుడు బ్రతికిస్తే నీకు 10,000 ఎందుకు? ఉచితంగా చేయి. ఎంత ఇచ్చావు దేవుడికి నిన్ను బాగు చేసినందుకు? నువ్వేమి ఇవ్వలేదే. మరి ఆయన చేసిన మేలు చెప్పడానికి నువ్వు ఎందుకు రేటు కడుతున్నావు? అలాంటి వాళ్ళకి వెయిట్ ఉందండి ఈ రోజుల్లో. అదేమంటే ఆ అక్కని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పితే దేవుడు మహింపరచబడతాడు, అనేక మంది మారిపోతారు. ఎంత గ్యాంబ్లింగ్ జరుగుతుందో క్రైస్తవ్యంలో మీరు ఆలోచించండి. అంటే తప్పు చేసి దేవుణ్ణి మహింపరుస్తావా? అతిక్రమం చేసి దేవుణ్ణి మహింపరుస్తావా? ఏంటి నాయనా, ఏంటి విషయం, అసలు నువ్వు దొంగతనం ఎందుకు చేసావరా అని అడిగాడంట పాస్టర్ గారు. సభలు పెడుతున్నాం కదండి అయ్య గారు, సభల్లో ఎక్కువ డబ్బులు నేను ఇవ్వాలని మీటింగ్లు పెట్టడానికి దొంగతనం చేయమన్నాడు దేవుడు. ఏమ్మా,
ఏ అమ్మ ఎందుకు ఎప్పుడు ఆ రోడ్డు మీద ఆ లారీ దగ్గర అక్కడే ఉంటాం ఎందుకమ్మా విచార వృత్తి అంటే చర్చి కడుతున్నారు కదండి అయ్య గారు, నా వాట ఎక్కువ దేవుడికి ఇవ్వాలని. అంటే చర్చి కట్టడానికి వ్యభిచారం చేయాలా? వ్యభిచారంతో వచ్చిన డబ్బులు చర్చి కట్టమన్నాడా? ఇంకెలాంటివి చెప్పాలంటే బోల్డ్ అని ఉంటాయండి. మొన్న ఒకడు 3 కోట్లు ఇచ్చాడంట దేవుడికి. ఇంకా దేవుడు ఆ భక్తుడు మళ్ళీ చిత్రం ఏంటో తెలుసా, అక్కడ వాళ్ళు న్యూస్ మీడియా వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్తారంటే, ఒక అజ్ఞాతవాసి, ఒక అపరిచితుడు భగవంతునికి 3 కోట్ల రూపాయలు ధారాళంగా విరాళాలు అర్పించారు. ఆడి పేరు ఎందుకు చెప్పరు? అపరిచితుడేంటి, వాసి ఏంటి? 300 కోట్లు ఇచ్చినోడికి ఐడెంటిటీ ఉండదా? ఎలాగొచ్చాయి? చాలా ఉంటాయి. ఎలాగొస్తాయి? బోల్డ్ అని ఉంటాయి. స్కాములు చేసి ఉంటాడు, భూదందాలు, అక్రమ భూ కబ్జాలు. ఇలాగ అక్రమంగా వచ్చిన డబ్బుల్లో ఏం చేస్తారు? కొంత తీసుకొచ్చి దేవునికి ఇస్తాడు. ఇది దేవుడికే 3 కోట్లు ఇచ్చాడంటే వచ్చిన ఆదాయం ఎంత ఉంటుందో ఆలోచించండి. ఇక ఎన్ని కోట్లు ఉంటుందో ఆలోచించండి. అంటే నువ్వు అన్యాయము అక్రమం చేసి దేవుడికి ఇస్తే దేవుడు మహింపరచబడతాడా? దేవుడు నిన్ను దీవించేస్తాడా? నీ 300 కోట్లకు బెండ్ అయిపోతాడు దేవుడు? నీ 300 కోట్లకు మెల్ట్ అయిపోతాడా? కరిగిపోతాడు దేవుడు? ఎందుకు అజ్ఞాతవాసి అపరిచితుడు అని అంటున్నారంటే, ఆడి పేరు తెలిస్తే వెంటనే ఐటీ వాళ్ళు ఏం చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తారు. అందుకనే అపరిచితుడు, అజ్ఞాతవాసి, తెలియని వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీకు అర్థమైందా? కనుక మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అతిక్రమిస్తే దేవునికి మహిమ వస్తుందా? తప్పు చేసి మనం దేవుణ్ణి మహిమపరచగలమా? చేసే వాళ్ళందరూ అలాగే చేస్తున్నారు కదా, ఎక్కువ శాతం ఇలాగే చేస్తున్నారండి. లేనిపోనివన్నీ చెప్పేసి దాన్ని వాక్యానికి రుద్దేసి జనాలలో ఒక హైప్ తీసుకురావడానికి, జనాల్ని నమ్మించడానికి దేవునికి విరుద్ధంగా కార్యాలు చేసి దేవుణ్ణి మహింపరుస్తున్నాం అంటున్నారు. ఇది ఎక్కడ వింత? ఇదొక రకమైతే మొన్న మీ అందరికి బాగా తెలిసిన న్యూస్, పహల్గామ్, కశ్మీర్, పిఓకే, పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం ఒకటి ఉంది, ఆక్యుపైడ్ సెంటర్ అని. 26 మందినో 28 మందినో చంపేశారు. తెలుసా మీకు? అది బాగా వైరల్ అయింది. అసలు పాకిస్తాన్కి మనకు మొన్న యుద్ధం జరిగింది కూడా దాదాపు అందుకే. ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు, కానీ అసలు యుద్ధానికి మూలం ఆ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి మొత్తం మీరు చూడండి. ఎందుకు చంపారా, ఎవరిని చంపారా అని అంటే, మేము ముస్లింలమే, హిందువులంటే మాకు పడదు. అందుకనే న్యూస్లో పదే ఏం చూపించారంటే, మర్మాంగాలు సైతం చూసి వాళ్ళ పేర్లు కనుక్కొని చంపేశారంట. అంటే పేర్లలో తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. వెంకటేశు, శివన్న ఇలాంటి పేర్లు ఉన్నాయనుకోండి, అయితే వీడు హిందువు. పేర్లు కనుక్కున్నారు, కొంత తెలుసుకున్నారు. కొంతమంది మేము ముస్లిమ్స్ అని చెప్పినా కూడా వాళ్ళు ప్యాంట్లు విప్పేసి మర్మాంగాలు చూసేసి మరీ చంపేశారంట. ముస్లిమ్స్ అయితే సున్నత్ చేసుకుంటారు కదా, సో వీళ్ళు ముస్లిమ్స్ అంటున్నారు, నిజంగానే ముస్లిమ్సా లేకపోతే హిందువులా అని కన్ఫర్మేషన్ కోసం మర్మాంగాలు చూసి మరీ కాల్చారు. దానికి నినాదం ఒకటి పెట్టేశారు, జై శ్రీరామ్. ప్రతి మనిషిని చంపేస్తూ ఉన్నారు. చివర్లు ఏమంటున్నారు, ఎందుకు ఇది చేస్తున్నారంటే మా దేవుని కోసం. అంటే సాటి మనిషిని చంపేస్తే దేవుడికి మహిమ వచ్చేస్తుందా? ఆలోచిస్తున్నారు. ఒక తండ్రికి 2 కొడుకులండి. చిన్నోడు పెద్దోడిని చంపేశాడు. చిన్నోడు ఏం చేశాడు? పెద్దోడిని చంపేశాడు. డాడీ అన్నయ్యని వేసాను అన్నాడట. అప్పుడు అబ్బా ఎంత మంచి కొడుకు రాను అంటే నాకు చాలా ఇష్టం అంటాడా? తండ్రి సంతోషపడతారు మీరు చెప్పండి? ఒరే మీ ఇద్దరు బతకాలని బాగుండాలనే కదరా నా ఆశను వాణి చంపడం ఏంటి?
మీరిద్దరు ప్రేమ కలిగి ఉండాలని కదా నా ఆశ. ఒకరొకరు చంపుకోవటం ఏంటి? శరీర సంబంధమైన తండ్రికి ఇంత ప్రేమ ఉంటే భగవంతుడి పేరుతో ఏం చేస్తున్నారు? చంపేసి దేవుడి పేరు చెప్పేస్తున్నారు. ఇది దేవునికి ఇష్టం. నా దేవుని కోసం, నా ధర్మం కోసం, నా మతం కోసం, నా దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం, నా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, ధర్మరక్షణ కోసం అంటూ ఉన్నారు. అంటే సాటి మనిషిని చంపేస్తే దేవుడికి మహిమ వస్తుంది, దేవుడు సంతోషపడతాడంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. మరి ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి కొన్ని సందర్భాలు మనం ఆలోచించేద్దాం. దానికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. ఈ ఎగ్జాంపులే మన మెసేజ్ మొత్తానికి మూలం, బేస్, పునాది. ఆర్టీసీ బస్సులు ఎంతమంది ఎక్కారు? చేతులు ఎత్తండి, సిగ్గుపడకుండా. నేను ఎక్కాను. ఓకే, దించండి. ట్రైన్లు ఎంతమంది ఎక్కారో చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు కానివ్వండి, ఏ బస్సు అయినా, ట్రైన్లకు కానివ్వండి, ఒక విండోకి, అది వెనక కానీ లేదంటే సైడ్లు కానివ్వండి, 1-2 విండోలకి రాస్తారు. ఏమని రాస్తారంటే, ఎప్పుడన్నా గుర్తించారు మీరు? అత్యవసర సమయాలలో ఈ అద్దాన్ని బదలు కొట్టేయండి. ఇన్ ఎనీ ఎమర్జెన్సీ యూ కెన్ బ్రేక్ ద గ్లాస్ లేదా విండో. అంటే ఎమర్జెన్సీ టైంలో విండోని ఏం చేయొచ్చు? మనం బ్రేక్ చేయొచ్చు, బదలు కొట్టేయచ్చు. ఎప్పుడది? అది ఎప్పుడు? అత్యవసర పరిస్థితులు. రైట్. అంతేగాని ఇడు రాశాడు కదా, ఇంతకి ఇది బద్దలవుద్దా లేదా చూద్దామని చెక్ చేయకండి. అలాగే ట్రైన్లో కూడా రాస్తాడు, ఎనీ ఎమర్జెన్సీ అకేషన్ ఏం చేయాలి? పుల్ ద చైన్ అంటాడు. చైన్ ఉంటుంది కదా, ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఏం చేయాలి? చైన్ లాగేసేయండి అని అంటాడు. అత్యవసరం అంటే ఏమో కాదు, నాన్సుకుంటూ చెప్పేస్తున్నాను. ప్రాణాపాయ పరిస్థితి ఏదైనా ఉంటే గ్లాస్ బ్రేక్ చేయండి, చైన్ లాగేయండి. దానికి ఒక భయంకరమైన రీజన్ ఉండాలి, అది ప్రాణం మీదకి వచ్చేంత గొప్పదై ఉండాలి. అంతేగాని చైన్ పెట్టాడు, ఇంతకు నిజంగా లాగితే ఆగుద్దంటారా, ఉతికినే రాసేసాడు అంటాడా అని చెప్పేసి మనం అలా పట్టుకుని ఆలకడకూడదు. సర్రమంట వచ్చేస్తా టీసీ గాడ్. ఎవర్రా ఈ భోగిలు లాగేసింది? అయ్యి బాబాయ్ నేనేనండి. ఎందుకు లాగేవరా? అసలు అటు రాశాడు, ఆగుద్దంటారా, డౌట్ వచ్చి లాగానండి అన్నారు అనుకోండి, ఏమేస్తాడు? జరిమానా. అది నేరం. అంటే ఏ కారణం లేకుండా నిష్కారణంగా దాన్ని లాక్కూడదు మనం, పరీక్షించడానికి దాన్ని లాక్కూడదు మనం. మరి ఎప్పుడు లాగాలి, ఎప్పుడు బ్రేక్ చేయాలి అని అంటే అత్యవసర సమయాల్లో, ప్రాణం మీదకి వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు లాగినా బద్దలు కొట్టినా అది నేరం కాదు. ఇప్పుడు అది ఒక రూల్ అనుకుందాం. ఏంటా రూలు? అత్యవసర సమయాల్లో ఈ చైన్ని లాగండి, అది రూల్. అది ఆ రూల్ మనం ఎప్పుడు బ్రేక్ చేయొచ్చు? అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణం మీదకి వచ్చినప్పుడు. అత్యవసర సమయాల్లో ఈ అద్దాన్ని బద్దలు కొట్టేయండి, అది రూల్. అది ఎప్పుడు బద్దలు కొట్టాలి? అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు. మరి ప్రాణం మీదకి రానప్పుడు బద్దలు కొడితే నేరం. ప్రాణం మీదకి రానప్పుడు బద్దలు కొడితేనేమో నేరం, రూల్ని అధిగమించడం. ప్రాణం మీదకి వస్తే రూల్ కూడా ఏం చేయొచ్చు? మనం మాట్లాడండి, అధిగమించవచ్చు. ఎందుకంటే బస్సు కంటే ప్రాణము గొప్పది, ట్రైన్ కంటే ప్రాణము గొప్పది. ఈ ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ తయారు చేయించుకోవచ్చు మనం, కానీ ప్రాణం పోతే ఇలాంటి ప్రాణాన్ని మళ్ళీ తేలేం. అంటే ప్రాణాన్ని తీసే పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి రూల్నైనా ఏం చేయొచ్చు? మనం అధిగమించవచ్చు. ఎందుకంటే అది ప్రాణం కంటే గొప్పది కాదు. ఇది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళదాం. దేవుడు కూడా కొన్ని రూల్స్ పెట్టాడు మనకి. మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, మీ తల్లిదండ్రులకు విధేయులు కండి, మీ రాజులు, మీ పాలకులు, మీ అధికారులకు మీరు లోబడి ఉండండి, వారి కోసం మీరు ప్రార్థన చేయండి.
మీ దైవజనులను ఏడిపించకండి, వారికి విధేయులై ఉండండి. ఎన్ని మాటలు ఉన్నాయి, చాలా రూల్స్ ఉన్నాయి కదా బైబిల్లో. రైట్. ఇప్పుడు ఇవి దేవుని రూల్స్. ఇవి ఇప్పుడు దేవుని రూల్స్ మనం అతిక్రమించవచ్చా? అది నా ప్రశ్న. నేనేమంటున్నానంటే, కొన్ని సందర్భాల్లో దేవుని రూల్స్ కూడా అతిక్రమించడం దేవుని మహింపరచడమే. అది ఎలానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో గ్లాస్ బద్దలు కొట్టడం అనేది అది ప్రాణానికి మంచిదే, సేఫ్ సైడ్. అలాగే కొన్ని సందర్భాల్లో దేవుని రూల్స్ను కూడా బద్దలు కొట్టడం దేవునికి మహిమే. అది ఎలాగనేది బైబిల్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 18వ వచనం మనం చదువుదామండి. అప్పుడు వారిని పిలిపించి, ఎవరిని? పేతురు యోహానులను. చూస్తున్నారు కదమ్మా, వినాలి, బాగా వినాలి. నేను ఎన్ని రెఫరెన్స్లు కోట్ చేశాను అనేది ముఖ్యం కాదు, మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ప్రాముఖ్యం. అప్పుడు వారిని పిలిపించి, ఎవరు వాళ్ళు? పేతురు యోహానులను. పిలిపించింది ఎవరు? చూడండి, అక్కడే 5-6 వచనాలు చూడండి. మరునాడు ఎవరట? అధికారులు. ఒక్కొక్క డివైడ్ చేయండి. ఎవరట? వాళ్ళ అధికారులు. యూదులకు అధికారులు ఉన్నారు కదా ఆ రోజుల్లో, ఆ రోమా ప్రభుత్వ అధికారులు ఉన్నారు కదా ఆ రోజుల్లో, ప్రభుత్వ అధికారులు, వారి అధికారులు, వారి పెద్దలు, వారి శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీ అధికారులకు మీరు ఏం చేయాలి? లోబడాలి. ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. మీ సేవకులకి ఏం చేయాలి? ప్రధాన యాజకుడు అంటే పాస్టర్ గారే. మీ పాస్టర్ గారికి మీరు ఏం చేయాలి? లోబడి ఉండాలి, ఆయన మాట వినాలి. ఏమండి? పెద్దలు, మీ పెద్దలకు కూడా మీరు ఏం చేయాలి? విధేయులు. మీ పెద్దలకు మీరు ఏం చేయాలి? విధేయులు కండి. ఈ రూల్స్ అన్నీ ఎవరివి? దేవుడి. ఇప్పుడు ఈ పెద్దలైన వాళ్ళు, పేతురు, యోహాను, యాకోబు, ఈ శిష్యులు ఉన్నారు కదా, ఇలాంటి వారిని పిలిపించి ఏం చెప్తున్నారో చూడండి. ఒక రూల్ పెడుతున్నారు వాళ్ళు. ఆ రూల్ ఏంటో తెలియాలి మీకు. పెద్దలు, అధికారులు, శాస్త్రులు, ప్రధానులు శిష్యులకి, యేసు ప్రభు శిష్యులకు రూల్ పెట్టారు. శిష్యులకి దేవుడు ముందు ఒక రూల్ పెట్టాడు. అదేంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇప్పుడు వాళ్ళు ఆ రూల్ పట్టుకొని వెళ్తున్నారు. ఏ రూలు? సువార్తని ప్రకటించాలన్న ఆజ్ఞ, రూల్. ఆ రూల్ పట్టుకొని ఏం చేస్తున్నారు? ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళతా ఉన్నారు, ఆజ్ఞను ప్రకటిస్తూ ఉన్నారు. ఆజ్ఞగా తీసుకున్న సువార్తను ప్రకటిస్తూ వెళతా ఉన్నారు. ఇప్పుడు ఈ పెద్దలు వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళు ఒక రూల్ పెట్టారు. ఏంటి ఆ రూల్? ఒకసారి చూడండి. ఇప్పుడు 18వ వచనం. అప్పుడు ఈ శిష్యులను ఈ పెద్దలు, అధికారులు, శాస్త్రులు, ప్రధానులు పిలిపించి, మీరు యేసు నామమును బట్టి, ఇది రూలు, ఆజ్ఞ. మన భాషలో మీరు సువార్త చెప్పడానికి లేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీ అధికారులకు లోబడమన్నాడుగా. ఇప్పుడు సువార్త చెప్పాలా వద్దా? మాట్లాడాలా? మీ అధికారులకు లోబడమన్నాడా? ఇప్పుడు వీళ్ళు అధికారులు ఉన్నారా లేదా? పెద్దలు ఉన్నారా లేదా? శాస్త్రులు ఉన్నారా లేదా? సేవకులు, ప్రధాన యాజకులు ఉన్నారా లేదా? వీళ్ళందరూ కలిసి ఒకటే మాట, అదేంటంటే మీరు సువార్త చెప్పడానికి లేదు. ఇప్పుడు విధేయత చూపాలా లేదా? దేవుడి మాటే. మీ అధికారులకు లోబడమన్నాడు కదా, అధికారులు ఏం చేస్తున్నారు? సువార్త చెప్పడానికి లేదన్నారు. ఇప్పుడు లోబడాలా లేదా? లోబడకపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళం అవుతాంగా. ఏమ్మా, లోబడకపోతే ఏమవుతాం? దేవుని ఆజ్ఞను
అతిక్రమించినట్టే. ఇటు పెద్దల ఆజ్ఞను, అధికారుల ఆజ్ఞను, శాస్త్రుల ఆజ్ఞను, ప్రధానుల యాజకుల ఆజ్ఞను అతిక్రమించినట్టే. రెండో వైపు తీసుకున్నా కూడా మనం దేవుని ఆజ్ఞను కూడా అతిక్రమించినట్టే. ఎందుకంటే మరి ఆయన పెద్దలకు లోబడమన్నాడు, అధికారులు గౌరవించమన్నాడు, అది చేయట్లేదుగా. అప్పుడు వీళ్ళు ఏం చేశారో చూద్దాం, కంటిన్యూ చేయమా. యేసు నామమును బట్టి మీరు బోధింపకూడదని ఆజ్ఞ జారీ చేశారంట. రూల్. అందుకు పేతురు, యోహాను ఆ పెద్దలని, అధికారులను, శాస్త్రులను, ప్రధానులను చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా చెప్పండి అన్నాడు. ఏది న్యాయం? మళ్ళీ బస్సు దగ్గరికి, ట్రైన్ దగ్గరికి వెళ్దామా? ప్రాణం పోయే పరిస్థితుల్లో గ్లాసు బద్దలు కొట్టడం న్యాయమా కాదా? న్యాయమా నేరమా? ఎందుకంటే ప్రాణం కంటే గొప్పది బస్సు కాదు, ప్రాణం కంటే గొప్పది రూలు కాదు. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, బాగా వినాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన రూలు ఏదైతే ఉందో అది పెద్దలు పెట్టిన రూలు. బాగా వినాలి. ఈ పెట్టిన రూలు ఎవరు? పెద్దలు పెట్టిన రూలు. బాగా వినాలి మాట. రెండోది శాస్త్రులు పెట్టిన రూలు. మూడోది అధికారులు పెట్టిన రూలు. నాలుగోది ప్రధాన యాజకులు పెట్టిన రూలు. ఈ రూలు దేనికంటే గొప్పది కాదు, దేవుని కంటే గొప్పది కాదు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మానవ రూల్ ఏదైనా కూడా దేవునికి నిన్ను దూరం చేసేదైతే దాన్ని బద్దలు కొట్టడంలో ఏ నేరం లేదు. మళ్ళీ బస్సు దగ్గరికి వెళ్తున్నాను నేను. ప్రాణం పోయే పరిస్థితుల్లో గ్లాసు బద్దలు కొట్టడం నేరం కాదు. ప్రాణం కంటే గొప్పది రూలు కాదు, బస్సు కాదు. అలాగే దేవునికి అవమానం తెచ్చే విషయంలో కానివ్వండి, దేవుని విషయంలో పాపం చేసే విషయంలో కానివ్వండి, దేవునికి నిన్ను దూరం చేసే ఏ రూలైనా కూడా నువ్వు అతిక్రమించడంలో తప్పేమీ లేదు. అది దేవుడు పెట్టిందే. ఏది? నీ అధికారులను గౌరవించండి. ఎప్పుడు గౌరవించాలి? నీ అధికారులకు లోబడి ఉండండి. ఎప్పుడు లోబడాలి? మీ సేవకులకు విధేయత చూపించండి. ఎప్పుడు చూపించాలి అని అంటే, నిన్ను దేవునికి దగ్గర చేయడానికి, నిన్ను బాగు చేయడానికి, నీకు మంచి చేయడానికి ఏదైనా రూల్ పాస్ చేస్తే దానికి లోబడు. కానీ దేవునికి నిన్ను దూరం చేసే ఏ రూల్ పాస్ చేసినా దాన్ని అతిక్రమించడంలో తప్పు లేదు. అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు. మరొక మాట కూడా చెప్తాను మీకు అర్థం కావడానికి. చూడండి దయచేసి బైబిల్లో, అందరం బైబిల్ తీద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. శిష్యుల మీద నేరం మోపుతున్నారంటండి. నేరం చేసింది ఎవరు? శిష్యులు. అడుగుతుంది ఎవరిని? యేసు ప్రభుని. అదేంటి? ఇప్పుడు గోపి తప్పు చేస్తే నేను పక్కన ఉన్నా, నాన్న నీ పేరేంటి? కార్తీక్, నేను ప్రశ్నించొచ్చా? తప్పు చేసింది గోపి, నేను ఎవరిని ప్రశ్న అడుగుతున్నాను? కార్తీక్ని అడుగుతున్నాను. సరే, ఒకవేళ ఇక్కడ శిష్యులు తప్పు చేశారు అనుకుందాం, యేసు ప్రభుని అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళ లాజిక్లు ఏంటంటే, ఈ పెద్దలు ఇక్కడ కూడా ఎవరు కనపడుతున్నారు? పెద్దలే. ఏ పెద్దలకైతే లోబడమన్నారు, ఏ పెద్దలను అయితే గౌరవించమన్నారు, ఏ పెద్దలకైతే విధేయత చూపించమన్నారో ఆ పెద్దలు అడుగుతున్నారు. యేసు ప్రభు నీ వెనకాతలు తిరుగుతున్నారు కదా, కనీసం వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి కదా. మన ఆచారాలు ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి అన్నీ నీకు తెలుసు కదా, కొంచెం వాళ్ళకి చెప్పాలి కదా. నువ్వు చేతులు కడుక్కోకుండా పోదేంటవేటి? చదవండి. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును. ఒక రూల్ ఉందంట యూదులకి. ఏంటంటే అది ఒక రూల్. చేతులు కడుక్కున్న తర్వాతే భోజనం చేయాలి.
ఇప్పుడు శిష్యులు ఏం చేశారు? పాపం వాళ్ళకి ఆకలేసిందో లేకపోతే ఏమైందో కానీ ఆదర కడుపులు వేసేసుకున్నారు. అలా వేసుకునే క్రమంలో చేతులు కడుక్కోలేదట. అది చూశారు. చాలామంది ఎక్కడ ఎవరిని ఎలా తప్పు పడదామని చూస్తూ ఉంటారు సీసీ కెమెరాల్లాగా. జాగ్రత్తగా ఉండండి మీరు. ఈ మధ్య ఇవి కూడా ఎక్కువైపోయినాయి. షాపింగ్ మాల్లో సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు, పెట్టకూడని చోట పెడుతున్నారు. అవన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నారు, తర్వాత బెదిరిస్తూ ఉన్నారు, లోపరుచుకుంటూ ఉన్నారు. చాలా పాపిష్టి పనులు జరుగుతూ ఉన్నాయి. సరే, ఎనివే విషయానికి రండి. వీళ్ళు సీసీ కెమెరా లాంటి వాళ్ళు ఎవరోళ్ళు? పెద్దలు వచ్చి అంటున్నారట, పారంపర్యాచారమును అతిక్రమించారు. అంటే రూల్ ఏం చేశారు? శిష్యులు అతిక్రమించారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దొంగ దొరికిపోయాడురా. యేసుప్రభుని ఏమనుకుంటారు వాళ్ళు? చూస్తున్నారు కదా ఆయన్ని ఎక్కడ ఎలా తప్పుపడదామా, ఇరికిద్దామా అనేది చూస్తున్నారు కాబట్టి దొంగ దొరికేశారా. ఎరక్కపోయి వచ్చాము, ఇరుక్కుపోయామన్న సంగతి అలాగే తెలుస్తలేదు. అప్పుడు యేసుప్రభు సమాధానం, అయ్యి బాబోయ్ తప్పు చేశారా, చేతులు కడుక్కోలేదేటి, ఎదవలారా కడుక్కోవాలని తెలియదేట్రా అల్లా. వాళ్ళకి ఎక్కువ పెట్టాడు గండ్రగొడ్డలి. ఏమంటున్నాడు చూడండి సమాధానం. అందుకు ఆయన ఎలా కనిపెట్టారండి తప్పు? ఇలాంటి ఏం అడగల. మీరును మీ పారంపర్యాచారము నిమిత్తం దేవుని ఆజ్ఞనే ఎందుకు అతిక్రమించుచున్నారో. సతికిలబడి ఉంటారండి నాకు తెలిసి. ఈ అంకవులు బట్టకపోయి ఉంటాయి, గొంతులోంచి మాటరాదిక. ఒరే, ఈ పెద్దల పారంపర్యాచారం మీరు పెట్టారా, దేవుడు పెట్టాడా? మనం పెట్టుకునేనండి. మనం పెట్టుకున్న రూల్కే మనం అంత పెద్దపీట వేసినప్పుడు, అంత విలువిచ్చినప్పుడు, మరి నిన్ను కలిగించిన దేవుని మాటకి ఎంత ఉండాలి విలువ? మీరు పెట్టుకున్న రూల్స్ ఒకడు అతిక్రమించాడని చెప్పేసి మీరు తెగ బాధపడిపోతున్నారు. చెయ్యి కడుక్కున్నా ఏమీ లేదు, కడుక్కోకపోయినా ఏమీ లేదు, తిన్న తర్వాత అది బహిర్భూమిలో విడవబడుతుంది, దానికోసం సాగలాగుతున్నారా మీరు. కానీ మీరేం చేస్తున్నారు? మీ పారంపర్యాచారాలంటే మీ శాదస్థానికి మీరు పెట్టుకున్న రూల్స్ను అవి సజావుగా పాటించడానికి, మీ రూల్స్ను పాటించడానికే అతిక్రమిస్తున్నారు మీరు. దేవుని ఆజ్ఞనే అతిక్రమించుతున్నారు. దేనికంటే ఏది గొప్పది? అర్థం కాలేదా? ఇప్పుడు తప్పు ఎవరు చేశారు? రూల్ పెట్టుకుంది మీరు. ఆ రూలుని రూల్గా పెట్టడానికి ఏది అతిక్రమిస్తున్నారు? దేవుని వాక్యాన్ని మీరు అతిక్రమిస్తున్నారు. మీరు చేసేది పాపం కాదా? ఇది పాపమా? పాపము కాని దాన్ని పాపంగా పరిగణిస్తున్నారు రూల్ పెట్టేసి. అసలైన పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపం. అసలైన పాపాన్ని మాత్రం పాపంగా వాళ్ళు తీసుకోవట్లేదండి. వాళ్ళు పాపాన్ని పాపంగా తీసుకోవట్లే. పాపం కాని దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు పాపంగా తీసుకుంటా ఉన్నారు. ఇది మీకు బాగా అర్థం కావడానికి దానియేలు గ్రంథానికి వెళదాం. 3వ అధ్యాయం ఒకసారి రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. డైరెక్ట్గా మనం 10వ వచనం చదువుదామండి. రాజా తాము ఒక కట్టడను నియమించితిరి. ఏ రాజు? నెబుకద్నెజరు. అమ్మ జాగ్రత్తగా వినండి. అంటే నెబుకద్నెజరు అనే చక్రవర్తి ఒక రూల్ పాస్ చేశాడంట ఆయన పరిపాలనలో, ఆయన అధికారంలో, ఆయన రాజ్యంలో. ఏంటా రూల్ అంటే, దూరా అనే మైదానంలో ఒక బ్రహ్మాండమైన ఒక పెద్ద ప్రతిమను, బంగారు ప్రతిమను అక్కడ ప్రతిష్ఠత చేసి, ఆ ప్రతిష్ఠత రోజు అక్కడ ఉన్నవాళ్ళు, తన ఆస్థానంలో సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వాయిద్యాల పేర్లు వ్రాయిస్తాడు. అక్కడ పిల్లలను సింఫోనీ కదా, వీణ ఇలాంటివన్నీ వాయిస్తూ ఉన్నప్పుడు అందరూ ఏం చేయాలంట? రాజు పాస్ చేసిన రూల్ ఏంటంట? అందరూ సాష్టాంగపడి ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. ఇప్పుడు మన పాలకులకు మనం లోబడాలా లేదా? మాట్లాడరేటండి. పైపిచ్చి ఇక్కడ విషయం ఏంటో తెలుసా? వీళ్ళ ముగ్గురికి, శద్రకు, మెషకు, అభిజ్ఞగో అని వీళ్ళ ముగ్గురికి, పైపెచ్చు దానియేలుకి, వాళ్ళ రాజ్యం కాకపోయినా, వాళ్ళ ఆస్థానం కాకపోయినా, వాళ్ళ జాతి కాకపోయినా రాజు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు.
ఇప్పుడు మనం ఇండియన్ సిటిజన్స్ అండి. మనం ట్రంప్ నన్ను, తమ్ముడు ఏపూర్ రాజుని, తర్వాత సువార్త రాజు అన్నయ్యని, మా జిమ్మి బాగా గారిని మమ్మల్ని క్యాకేసి అమెరికా సిటిజన్షిప్ ఇచ్చాడు అనుకోండి. అంటే మేము ఎవరిని అమెరికా పౌరులమేక. అమెరికాలో డూప్లెక్స్ ఇల్లు తలా 4 ఇచ్చాడండి, తలా ఒకటి ఇచ్చాడు అనుకోండి. అమెరికాలో ఉన్న ఒక మంచి గవర్నమెంట్ కంపెనీలో మాకు జాబులు ఇచ్చేసాడు అనుకోండి. ఇప్పుడు ఆయన మాట వినాలా వద్దా? ఏమ్మా వినాలి కదా, వినాలా లేదా? కనీసం మా మాటానికైనా వినాలా లేదా? ఈ పదం వాడుతున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏమనుకోవాలి? మా మాటానికైనా. మేము అసలు యాక్చువల్గా మేము బానిసలం. మేము ఎవరమి? మేము స్లావరీస్, మేము బానిసలం. మేము ఇక్కడ బానిసలుగా ఉన్న మాకేం చేశాడు? శద్రకు, మేషకు, అబేద్నెగో అని మాకేం చేశాడు ఈ రాజు? పాలకులుగా మంత్రులను చేశాడు. మమ్మల్ని మంత్రులను చేశాడండి, ఏకంగా మంత్రులను చేశాడండి. తన ఆస్థానంలో, తన పార్టీలో, తన అధికారంలో. మరి అలాంటప్పుడు కనీసం మంత్రులుగా చేశాడు మమ్మల్ని అన్నందుకని ఒక ఆర్థిక శాఖ మంత్రి, ఒక విద్యాశాఖ మంత్రి, ఒక ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన మంత్రి, 3 మంత్రులు అనుకుందాం. చిన్న విషయాలు అవి కాదు కదా. మమ్మల్ని మంత్రులు చేశాడు. పోతిపోయిందిలో ఒక నమస్కారం కదా, అలా బార్లో బొళ్ళాడి మళ్ళీ లిగిత్తి అయిపోద్ది అని మా మాటానికి కూడా వాళ్ళు తల వంచలేదట. మరి రాజు ఆజ్ఞను అతిక్రమించారు, తప్పు కదా. వాళ్ళకు లోబడి ఉండాలని దేవుడు చెప్తున్నాడు కదా, వారిని గౌరవించాలని దేవుడే చెప్తున్నాడు కదా. కంటిన్యూ చేద్దాం. 10వ వచనం, 3:10 చదువుమా. రాజా తాము ఒక కట్టడాన్ని నియమించి అది ఏదనగా బాకాను, పిల్లను గ్రోవిని, వీణను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి. ఇది ఆజ్ఞ. 11వ వచనం, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో, అంటే ఆజ్ఞను, రూల్ని అతిక్రమిస్తే ఏటట శిక్ష? మండుచున్న అగ్నిగుండంలో. అప్పుడు చూశారంట, పరిశీలన చేస్తే, రాజా తాము శద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు ఉద్యోగాలు ఇచ్చింది మీరే కదా. అసలు వాళ్ళు యూదులు మన బబులోను దేశములో, సంస్థానములో ఉద్యోగాలు, రాచకార్యాలు, రాజరికపు కార్యాలకు వారిని మంత్రులుగా నియమించిన వాళ్ళు మీరే కదా. ఆ మనుషులు కృతజ్ఞత కూడా లేకుండా, కనీసం మోమాటగానికైనా చేయకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఒకవైపు చూడకండి, రెండో వైపు కూడా చూడండి. మరి వీళ్ళ దృష్టిలో ఆ కోణంలో దేవుడు ఏమని? మీ పాలకులను గౌరవించండి, మీ అధికారులకు లోబడండి, మీ సేవకులను గౌరవించండి, మీ రాజులకు లోబడండి. ఇవి దేవుని కోణంలో ఓకే. ఎప్పుడు అని అంటే ఆ రాజు, ఆ అధికారి, ఆ పాలకుడు దేవునికి దూరం చేసే పాపం ఏదైతే ఉందో, దేవునికి దగ్గర చేసే మంచి ఏదైతే ఉందో, మంచి చెబితే చేయాలి, మంచి చెబితే లోబడాలి. దేవునికి దగ్గర చేసేదైతే లోబడాలి. దేవునికి దూరం చేసే పాపం పాలకుడు చెప్పినా కూడా ఆ రూల్ ఏం చేయాలి? మనం అతిక్రమించాలి. ఇప్పుడు వీళ్ళకి పాపం ఏంటో తెలుసా? విగ్రహారాధన. చెప్పండి, దేవుని పిల్లలకు పాపం. విగ్రహానికి వీళ్ళు ఏం చేయమంటున్నారు? రాజు నమస్కరించమంటున్నాడు. మొదటాజ్ఞదే 20వ అధ్యాయం 4వ వచనం నిర్గమకాండంలో, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద ఉండు నీటి అందే గాని ఉండు దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలా పడకూడదు, నమస్కారం చేయకూడదంట, దాన్ని ఆరాధించకూడదు. ఆజ్ఞది. అంటే దేవునికి దూరం చేసేది రాజులు పెట్టిన ఆజ్ఞ అయినా కూడా దాన్ని ఏం చేయాలి? మనం అతిక్రమించాలి. దేవుడికి దగ్గర చేసేదైతే ఖచ్చితంగా రాజాజ్ఞకు మనం లోబడాల్సిందే.
మొమాటం అనే మాట వచ్చింది కాబట్టి ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. మన క్రైస్తవ్యంలో మొమాటం క్రైస్తవులు ఎక్కువ అండి. మన క్రైస్తవులు ఎక్కువ ఎవరున్నారు తెలుసా? పాస్టర్ గారు ఒక విశ్వాసి వచ్చి అంటదంట, మీరు వాక్యం బాగా చెప్తారండి, మరి ఇక్కడికి రావచ్చు కదమ్మా. మా అయ్యగారు బాగా చెప్పరండి, మరి ఇక్కడికి రావచ్చు కదమ్మా. తల్లి సంఘం అండి. అంటే ఈ పాస్టర్ గారు బాగా చెప్తారని తెలుసు, కానీ ఈ సంఘానికి రాదు. ఈ పాస్టర్ గారు ఖచ్చితంగా వాక్యం చెప్తాడు, మంచి క్యారెక్టర్ ఉన్నాడు, మంచోడని తెలుసు, కానీ సంఘానికి రాదు. ఈయన పొగుడుతుంటుంది, మీరు మంచివారండి, బాగా చెప్తారండి, బాబు బొలి చెప్తారండి, ఇలాగని మాట్లాడుతుంది, కానీ ఇక్కడికి రాదు రమ్మంటే. ఆయన చెడ్డోడని తెలిసి కూడా, వాళ్ళ సేవకుడు చెడ్డోడని తెలిసి కూడా, వాక్యం కూడా సరిగ్గా చెప్పడని, ఆయనకి వాక్యం రాదని తెలిసినా కూడా అక్కడే ఉంటుంది. ఎందుకు కారణం ఏంటి? మాట. మా ఆయన దినం ఆయనే కదండి చేశాడు, మా ఆయన సమాధి కార్యక్రమం కూడా ఆయన కదండి చేశాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పెట్టేసింది కూడా ఆయన కదండి, మా పిల్లల ఫంక్షన్లు, కార్యక్రమాలు, హౌస్ ఓపెనింగ్లు ఇవన్నీ కూడా ఆయన చేతుల మీదగానే జరిగాయి కదండి. ఇంక ఈ జీవితానికి ఇలా పోనిద్దాంలేండి, ఆయన నరకానికి వెళ్తాడండి బాబో అని అంటే పాస్టర్ గారు, పోతే పెళ్ళండి, ఆయన కథలు మేము కూడా వెళ్ళిపోతాం. కానీ ఏంటిది? మాట. మీకు దండం పెడతా, మీరు అలాగ ఉండకండి. ఒకవేళ నేను తప్పు చెప్పిన ఇక్కడ ఉండకండి, బాగా మంచిగా చెప్పి వాడి దగ్గరికి వెళ్ళిపోండి. ఎందుకంటే దేవుని విషయంలో, వాక్యం విషయంలో భూ సంబంధమైన ఏ రూల్నైనా అతిక్రమించాలి. మా మాటానికి పోతే మూతిపళ్ళు రాలిపోతాయట. మా సైడ్ కొంచెం వల్గర్గా ఉంటుందిలేండి. ఇటు సైడ్ ఏంటో తెలుసా? సామెత ఏంటంటే, మా మాటానికి పోతే ఏమైందంట, మూతి పళ్ళు రాలిపోయాయంట. అది ఎలా పాస్టర్ గారు అని అంటే, పక్కింటి వాళ్ళు మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటున్నారట. దేశాలు, పల్లెలు, అబ్బో, తర్వాత డోర్లు పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ డేషా డోర్లు అయ్యే తలుపులే కదా సౌండ్, ఇంతకు మనుషుల సౌండ్ ఏమైనా పడతలేదు, ఒకవేళ ఏడి తరిచేస్తే గొల్లు పెడితే అప్పుడు వెళ్ళొచ్చులని చెప్పేసి పక్కింటి ఆవిడ చూస్తూ ఉందట. అలాగా కొంచెంసేపు సౌండ్లు వచ్చిన తర్వాత ఇక భార్య గట్టిగా అరిచేసిందట. అంత తొందరగా మొగుడు పిల్లల గొడవలు అంత తొందరగా జోక్యం చేసుకోకూడదండి. అందుకని బాబా ఈ టైంలో కూడా పోకపోతే ఎలాగా, ఏమంటారు దీన్ని చెప్పండి? పక్కన ఉన్నాం కదా, పోకపోతే బాగోదు కదా. ఆయన మంచి గేజున్న తపేలు పట్టుకుని ఉన్నాడట. ఆల్రెడీ ఒకటి వేసున్నాడు దెబ్బ, ఇంక రెండో దెబ్బకి రెడీగా ఉన్నాడు. ఈ మధ్యలో వెళ్ళిపోయిందట మా మాట తమ్మగారు. తాళ్ళు లేపేశాడట. లేపంగానే ఆవిడ పొడేలమని ఇవి నాటేసుకుని ఇలా తిరిగేసిందంట. ఏడబెట్టి కొట్టాడు, ఇక్కడ రాలిపోయినాయి. మా మాటానికి పోతే ఏమవుద్ది? వెళ్ళకండి, మనం మా మాట వద్దు. బైబిల్లో కూడా దేవుడు ఇదే చెప్పాడు. ఏం చెప్తున్నాడు బైబిల్లో ఒకసారి చూడండి. మీ బైబిల్లో ఏమని వ్రాయబడిందో చూడండి దయచేసి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. సహోదరులారా, మీకు మా మాటం ఎక్కువ, అలాగొద్దు. ఎందుకంటే మన ప్రభు ఆయన మామాటము లేనివాడు. ఏమని అంటున్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి? ప్రభువా, నీవు మామాటము లేనివాడు. మనకెందుకండి? మోమాట పడే విషయాలు పడాలి. ఏ విషయాలు పడాలి? పాపం చేయడానికి మోమాట పడాలి, సిగ్గుపడాలి. ఎందుకంటున్నాడు చూడండి దయచేసి. ఏమంటున్నాడు చూడండి. నా సహోదరులారా, యాకోబు 2:1 చదుమా. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో, ఇలా చెప్పనివ్వండి. దేవుడి విషయంలో, వాక్యం విషయంలో కదా. యేసు ప్రభు అనే దేవుడి విషయంలోనూ ఆ విశ్వాసం దేనికి సంబంధించింది? వాక్యానికి. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. రైట్. అంటే వాక్యం విషయంలో, దేవుని విషయాల్లో, పర సంబంధమైన వాటి విషయాల్లో, ఆత్మ సంబంధమైన వాటి విషయాల్లో ఆడు పాస్టర్ అయినా, సంఘ పెద్ద అయినా, గొప్ప బోధకుడైనా, ఎవడైనా కూడా ఏమంటున్నాడు చూడండి, మోమాటము గలవారై
నమస్తే, నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ అన్నట్లేదు. అలాంటి బైబిల్ ఏమనుందో తెలుసా? నువ్వు మా మాటానికి అయ్యగారి దగ్గరికి వెళ్తున్నావా? చాలా కఠినంగా చెప్పాడండి దేవుడు. యోహాను 2:9 అంటాడు, అలాంటి దొంగెదవులు వస్తే వాళ్ళకి కనీసం వాళ్ళకి నమస్కారం కూడా అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టనివద్దు అన్నాడు. చూడండి ఆ మాట ఒకసారి. యోహాను 2:9 చూడండి. మా మాటానికి వెళ్తావా చర్చికి? మా మాటానికి అయ్యగారి దగ్గరే ఉంటావా? మా మాటానికి నమస్కారం చేస్తావా? ఆజ్ఞ పెట్టాడు, ఉద్యోగం ఇచ్చాడని మా మాటానికి తప్పు చేస్తావా? అలా చేయడం, ఆ మా మాటం వల్ల దేవునికి మహిమ వస్తుందా? చదువుమా. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, ఆయన తప్పు చెబుతున్నాడని తెలుసు, ఆయనకి వాక్యం రాదని తెలుసు, అయినా కూడా ఆయన దగ్గరే ఉంటానండి. ఎందుకంటే మా తల్లి సంఘం అండి, మా అయ్య గారండి, మా ఆత్మీయ తండ్రి గారండి. నిన్ను బాగు చేసేవాడైతే ఆత్మీయ తండ్రే, చేయట్లేదు కదా. అందుకంటున్నాడు, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. అసలు బోధకుడికే దేవుని పట్ల సరైన అవగాహన లేదు. లేదు కాబట్టి సాక్ష్యాలు చెప్పే వాళ్ళని తీసుకొచ్చేస్తున్నారు, వాక్యానికి చోట్లేదు. అందుకంటున్నాడు చూడండి, ఆ బోధయందు నిలిచి ఉండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. తర్వాత, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని కనీసం మీ ఇంట్లో కూడా రానివద్దు, వాడికి శుభమని చెప్పవద్దు. శుభమని ఒకవేళ మీరు చెప్పారో సచ్చరే అన్నాడంతే. అండి వందనాలు చెప్పినా కూడా మీ వాడి పాపిష్టి కార్యాలలో మీరు పాలు పంపులు పొందినట్టంట. దొంగ పాస్టర్లకి వందనాలు చెప్పడం కూడా పాపం అంటున్నాడండి బాబు. చూడండి ఏమంటున్నాడు ఒకసారి 11 మళ్ళీ. శుభమని ఒకవేళ వందనాలు చెప్పావా, వాడి దుష్టక్రియలలో నీకు వాట వచ్చేద్దంట. ఆడి దుష్టత్వంలో వాట నీకు వచ్చేద్దట. మరి ఏం చేద్దాం? అలాంటి రూలే మరొకటి పెట్టేశారండి. చూడండి 6వ అధ్యాయము దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ముగింపుకు వచ్చేస్తున్నాను. 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ కూడా రాజు మారాడు, చక్రవర్తి మారాడు. నెబుకద్నెజరు పాలన అయిపోయిన తర్వాత దర్యావేసు వచ్చాడు. ద ఎంపరర్ డేరియస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దర్యావేసు వచ్చిన తర్వాత వాస్తవానికి దర్యావేసు అని ఈ రాజు మంచోడే. మాదీయ పారసిక రాజు అయిన దర్యావేసు బేసిక్గా మంచోడు, మంచి గుణవంతుడే, మంచి మనసు ఉన్నోడే, సహాయం చేసే గుణం ఉన్నోడే. దానియేలు బుద్ధి నచ్చి, క్యారెక్టర్ నచ్చి దానియేలుని ప్రధానమంత్రిని చేశాడు. దానియేలుని ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేశాడు. అయితే అది వారవలేని తన కిందనున్న మంత్రులు ఏం చేశారంటే, వీడు బానిస, మనం లోకల్, వీడు నాన్ లోకల్ వాడికి పిఎం చేసి కూర్చుంటాడా, కాబట్టి మనం రాజును తప్పుపడితే బాగోదు, ఎలాగైనా సరే వీడిని భూమి మీద లేకుండా మనం చేయాలి, వీడిని తప్పుపట్టి ఆ తప్పుని తీసుకెళ్ళి రాజుకు అప్పగించాలి. రాజుతోనే ఏ పదవి అయితే ఇచ్చాడో రాజు, ఏ రాజు అయితే వీడిని ప్రధానమంత్రిని చేశాడో ఆ రాజే వీడిని రాజ్యంలో లేకుండా చేద్దాం. మరేంటి ఏం చేయాలి? ఎతుకుతా ఉన్నారట, ఎక్కడ దొరుకుతాలే. దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో దొరకట్లా. దేవుని విషయంలో కూడా తప్పు చేయట్లా. ఆయనకు ఒక అలవాటు ఉంది, రోజుకు ముమ్మారు ఏం చేసేవాడంట? యెరూషలేము వైపు కిటికీలు తీసేసి ప్రార్థన చేసుకునేవాడంట. అంటే మంచిని కూడా తప్పుకు అప్పగించడానికి ఎలాంటి అవకాశాలు, కుట్రలు ఉన్నాయి చూడండి. ఎంత రాజకీయం అండి. ఏమన్నా తెలుసా? ఎలాగైనా ఈ దానియేలుని వేసేయాలి, వీడు మన జాతి కాదు, మన కులం కాదు, మన గోత్రం కాదు, అసలు మనోడే కాదు అని చెప్పేసి కొత్త చట్టాన్ని రాజు ముందు ప్రపోజల్ పెట్టారు వీళ్ళు. అదేంటంటే, అయ్యా 30 రోజుల వరకు మన ఆస్థానంలో ఉన్న ఎవడు కూడా ఏ దేవునికి మనవి చేయకూడదు,
ప్రార్థన చేయకూడదు. ఆ సందర్భాన్ని చదువుదాం, వచ్చాం కనుక. అక్క వచ్చి నేను చెప్తారా? చదవండి. రాజా 30 దినముల వరకు మనిషికి అంటండి, మనిషికి చేయాలంట ప్రార్థన మనవి. నీకు తప్ప ఏ దేవునికైనను మానవునికైనను. మరి వీడు మనిషి కాదా? ఆ రాజు అనేవాడు మనిషేదా లేకపోతే ఏమన్నా గేదా? చదవండి. అంటే రాజుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గాలి కొడుతున్నారు. రాజుకు గాలి కొడుతున్నారండి ఈ శాసనాలు అంగీకరించడానికి. అసలు ఈ శాసనాన్ని చేసింది రాజు కాదు, మంత్రులు. అయితే అది అంగీకరించడం రాజు శాసనం అయిపోద్ది. చేసింది మంత్రులైనా పాస్ చేయాల్సింది ఎవరు? ఆ శాసనాన్ని చేసిందేమో మంత్రులే, కానీ దాన్ని పాస్ చేయాలంటే, సమాజంలోకి దాన్ని పంపాలంటే ఎవరు సైన్ పెట్టాలి? ఎవరు ముద్ర వేయాలి? రాజు. ఇప్పుడు ఇక్కడ రాజును గుడ్డోని చేశారు, ఆయన కన్నుగప్పేశారు. ఇదంతా వెనక జరుగుతున్న కుట్ర, ఇదంతా కేవలం దానియేలు కోసం జరుగుతున్న కుట్ర అన్న సంగతి రాజు గ్రహించలేకపోయాడు, మహానుభావుడు. తర్వాత వచ్చి ఏడ్చాడు, అది వేరే విషయం. 30 రోజుల వరకు ఎవడైనా, ఏ దేవునికైనను ఏ మానవునికైనను ప్రార్థన చేసిన ఎడల చాలు. చేసింది వీళ్ళు, ఆజ్ఞ జారీ చేసింది రాజు. ఎక్కడ చేశాడు? 7వ వచనంలో చేశాడు. ఆ తర్వాత తప్పు పట్టడానికి చూస్తే ఆయన పాస్ చేసిన తర్వాత కూడా, రాజు పాస్ చేసిన తర్వాత కూడా రూలు, దానియేలు రోజుకు ముమ్మారు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అది చూసి 12వ వచనంలో జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఇదిగో పలాను వాడు ఆజ్ఞను అతిక్రమించాడు. అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. వింటున్నారా? మనం ఒకటే తీసుకోకూడదు. రాజాజ్ఞను అతిక్రమించాడు, రాజులను గౌరవించండి అనే తీసుకుంటే రాజాజ్ఞను అతిక్రమించినోడు అయిపోతాడు దానియేలు. మరి రెండో కోణం ఆలోచించండి. ప్రార్థన చేయొద్దని రూల్ పెట్టాడండి, అది మంచిదా? మనకైతే బాగుంటుందిలేండి. ప్రార్థన చేయొద్దని అసలు రూల్ లేకపోతే ప్రార్థన చేయం మనం. మనకు రూల్ లేకుండానే మనం ఏం చేయం? మనకి ఇప్పుడు ఏమైనా రూల్ వచ్చిందా? క్రైస్తవులారా మీరు ప్రార్థనలు చేయడానికి లేదని రూల్ ఏమైనా ఉంది ఇప్పుడు? లేదు. రూల్ లేకుండానే మనం ఏం చేస్తలేదు? ప్రార్థన చేసుకో. మనం అదే రూల్ వస్తే సంకలు కొట్టేసుకోము. అక్కడ రూల్ ఉన్నా లేకపోయినా నా దేవునికి నన్ను దూరం చేసి ఏ రాజాజ్ఞ అయినా సరే నేనేం చేయాలి? మీరు అది కూడా దేవుడు పాస్ చేసిందే. ఏది? రాజులను గౌరవించండి, అధికారులను గౌరవించండి, మీ అధికారులకు మీ పాలకులకు లోబడండి, అది దేవుడిచ్చిందే. కానీ వాళ్ళు చేసేవి నన్ను దేవునికి దగ్గర చేసేవైతే నేను లోబడాలా? నన్ను దేవునికి దూరం చేసేదైతే రాజాజ్ఞ మనం పాటించవలసిన అవసరం లేదు. ఈ సందర్భాలన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇంకా డైరెక్ట్గా ఇలాగే తీసుకోండి. బైబిల్లో ఉన్న ప్రతిదాన్ని. తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను సన్మానించండి కదా, వారికి లోబడి ఉండండి. ఇవి కూడా మనం తీసుకోవాలి. ఎప్పటి వరకు అది? తల్లి అయినా తండ్రి అయినా నిన్ను దేవునికి దూరం చేసేవి ఏవి చెప్పినా తల్లిని గౌరవించాల్సిన పని లేదు. ఆవిడ రూలు కూడా ఏం చేయాలి? మనం అతిక్రమించాలి. ఎందుకంటే నీకు తల్లినిచ్చింది దేవుడు. ఆ దేవునికి నిన్ను దూరం చేస్తే ఆ తల్లిని ఎందుకు మనం గౌరవించాలి? ఆ తల్లి మాటకు మనం ఎందుకు లోపడాలా? అందుకన్నాడు మత్తయి సువార్తలో చూడండి దయచేసి 12వ అధ్యాయం 46వ వచనంలో అంటాడు. దానికి ముందు 10:37 చదువుమా. 10:37. ఆయన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. చాలమ్మా. ఇప్పుడు
ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరికంటే ఎవరు గొప్ప? నీ తల్లి నీకు ఒక రూల్ పాస్ చేసింది, లేకపోతే నీకు ఒక మాట చెప్పింది చేయరా అని. తల్లి చెప్పిన మాట దేవునిని మహిమ తెచ్చే మాట చెప్పలా, దేవునికి దగ్గర చేసే మాట చెప్పలా, భక్తి మార్గంలో నడిచే మాట చెప్పలా, మంచి మాట చెప్పలా. అలా చెప్పినప్పుడు ఆవిడ మాట మనం ఎందుకు గౌరవించాలి? దేవుడి కంటే గొప్పదా? పాట కూడా రాశాడు సాగరన్న, దేవుని కంటే గొప్పది లోకంలో తల్లైనా తండ్రి అయినా గురువైనా ఎవరైనా. అందుకనే యేసుప్రభు ఇలాగే వాక్యం చెప్తా ఉన్నాడు. యేసుప్రభు తర్వాత మరియమ్మ బిడ్డలను కన్నది కదా, ఆ సహోదరుల్ని ఎంట పెట్టుకొని తల్లి వచ్చిందంట. అలాగుండగా ఈ వెనకాతలు ఉన్నోళ్ళు చూశారు అనుకుంది. చూసి అమ్మ మీ అమ్మగారు యేసుప్రభుతో చెప్తున్నారనమాట, అయ్యా మీ అమ్మగారు మీ సహోదరులు నీ కోసం వచ్చారండి. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ వినాలి బాగా, ఏం జరుగుతుంది? సన్నివేశం ఏంటి? అక్కడ వాక్యం వింటున్నారు. జనసమూహం ఏం చేస్తున్నారు? కూర్చొని వాక్యం వింటున్నారు. వాక్యం వినడం అని ఈ కార్యక్రమం బాగా మనసులో పెట్టుకోండి. ఈ మయాన్ని ఎవరు వచ్చారు? కన్న తల్లి వచ్చింది, తోబుట్టువులు వచ్చారు. కన్న తల్లి వచ్చింది, తోబుట్టువులు వచ్చారు. అనగానే అయిపోయి వచ్చేసిందని వాక్యం ఆపిలా, వాక్యం ఆపలా. పైపిచ్చు అక్కడ పెద్ద పాఠం చెప్పేశాడు. ఏమన్నాడు చూడండి దయచేసి, 12వ అధ్యాయం 46. ఇప్పుడు చూడమ్మా, మత్తయి సువార్త 12:46. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడ్డారు. అప్పుడు ఒకడు ఇదిగో అయ్యా నీ తల్లి మీ సోదరులు నీతో మాట్లాడాలని వెలపట నిల్చున్నారని చెప్పారట. 48. అందుకైనా అతనితో చెప్పినోడితో చెప్తున్నాడు చూడండి, ఈ సంగతి చెప్పిన వానితో మాట్లాడుతున్నాడు, ఎవరు నా తల్లి నా సహోదరులు ఎవరు అంటే వాళ్ళు కాదా? అయితే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏదో చెప్పాలనుకున్నాడు చూడండి. 49. తన శిష్యులు అంటే వాక్యము వింటున్న వారి వైపు చూసి, వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన వారి వైపు చూసి, వాక్యాన్ని గౌరవించి వచ్చి కూర్చున్న వారిని చూసి, వాక్యానికి విలువనిచ్చే వారిని చూసి వాళ్ళ వైపు చూపిస్తా అంటున్నాడు, వీళ్ళే నాకు తల్లి, వీళ్ళే నాకు సహోదరులు. ఎందుకంటున్నాడు? తండ్రి చిత్తము నెరవేర్చు వాళ్ళే నా సహోదరులు, నా తల్లైనా నా తండ్రి అయినా. బాగా వినాలి. అంటే ఇప్పుడు ఏది గొప్పది? తండ్రి చిత్తము ఎరుగని చేయని అన్నదమ్ముళ్ళు, తల్లి తండ్రి కంటే కూడా ఏది గొప్పది? దేవుని చిత్తము గొప్పది, దేవుని వాక్యము గొప్పది. దేవుని చిత్తానికి విరుద్ధంగా చేసేవాళ్ళు ఎవరైనా రూల్ పాస్ చేస్తే దాన్ని బ్రేక్ చేయొచ్చు. తల్లి కంటే వాక్యం గొప్పది కాబట్టి, తల్లి కంటే తండ్రి కంటే పిల్లల కంటే దేవుని చిత్తం గొప్పది కాబట్టి, దేవుని చిత్తాన్ని గౌరవించే వాళ్ళని నేను గౌరవిస్తాను. ఎవరికంటే? దేవుని చిత్తం ఎరుగని నా సహోదరుల కంటే. వాడికి ఎంత అహమరా, వాడికి ఎంత కొవ్వొట్టేసిందిరా అనుకుంటుంది లోకం చెప్తే. అయినా అంత శాదస్తమా, అంత భక్త్యా? అవును, మరి అలాగే ఉండాలి. ఈ మార్గంలోకి వస్తే అలాగే ఉండాలండి. తల్లి కంటే తండ్రి కంటే వాక్యం గొప్పది, దేవుడు గొప్పడు, దేవుని చిత్తం గొప్పది. ఇలాగే మరొక సందర్భంలో వాక్యం చెప్తూ ఉన్నాడు. మాటలకి మెస్మరైజ్ చెప్పిన ఒక తల్లి ఆ మయాన్ని లేచిపోయిందంట. లేచి యేసుప్రభును పొగుడుతుందంట. ఏమన్నా తెలుసా? మహాప్రభో, ఎక్కడ వచ్చిందిరా నాయన ఈ జ్ఞానం నీకు? నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ నిన్ను కన్న తల్లి నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవని కేకేసిందంట. ఎవరిని పొగిడింది అక్కడ? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి. లోకసువార్త 11వ అధ్యాయం, లోకసువార్త 11వ అధ్యాయం 27-28 చదవండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ యేసుప్రభుని చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను
ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, నిజమేనమ్మా, మా అమ్మగా అన్నది కాబట్టి నాకు ఇంత జ్ఞానం వచ్చేసింది, మా అమ్మగా అన్నది కాబట్టి నాకు ఇంత రూపం వచ్చేసింది, నువ్వు పొగుడుతున్నావంటే మా అమ్మే అల్లా. ఏమన్నాడు చూడండి, అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మా అమ్మకంటే గొప్పోళ్ళు, నాకంటే గొప్పోళ్ళు. దేవుని వాక్యానికి విలువనివ్వని వారు, దేవుని వాక్యాన్ని గైకొనని వారు, దేవుని చిత్తం ఎరుగని వారు, దేవుని మనసు తెలియని వాళ్ళు మా అమ్మైనా నేనైనా ఇంకెవరైనా గొప్పోళ్ళు ఎప్పటికీ కారు అనేసాడు. ఇందు మూలంగా మనకు తెలియవలసింది ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్లో కొన్నిసార్లు మనం కొన్ని అతిక్రమించడం వల్ల కూడా దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ నేను వాడిన సెంటెన్స్, దేవుని విషయాల్లో కొన్ని మనం ఏం చేయాలి, అతిక్రమించాల్సి వస్తుంది. ఎప్పుడు అని అంటే, సమాజంలో మనల్ని తప్పుదారికి నడిపించి ఆజ్ఞలు అధికారులు చేసినప్పుడు వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలి, అతిక్రమించాలి. దేవునికి మనల్ని దూరం చేసే ఏ ఆజ్ఞ, ఏ చట్టమైన, ఏ ప్రభుత్వమైన, ఏ రాజ్యాధికారమైన, ఏ అధికారైనా పాస్ చేస్తే ఏం చేయాలి, మనం దాన్ని అతిక్రమించాలి. అవసరమైతే మన ప్రాణం ఇచ్చేయాలి. దాంతోనే కదండి పోరాటం. కనుక ప్రియులారా, ఏంటి, ఎందుకు ఆయన ప్రాణం ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటంటే, రాజ్యమైన, అధికారమైన, ప్రభుత్వమైన, రాజైనా సరే దేవునికి వ్యతిరేకంగా చట్టం చేస్తే, ఆజ్ఞ జారీ చేస్తే ఖచ్చితంగా దేవుని విషయమైతే అని ఏం చేయాలి, మనం అతిక్రమించాలి. సువార్త ప్రకటించొద్దంటే ఎలా? నీకు అర్థమవుతుందా? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇది చెయ్యాలా? అందుకల్లా ప్రశ్నించారు శిష్యులు. ఏమన్నా తెలుసా? మీరే చెప్పండి పెద్దలారా. మహాప్రభు ఆయన కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఐ థింక్ రమేశంపేట సెమినార్లు అనుకుంటా, మహాప్రభు ఒక పెద్ద మనిషి నా తలకాయ తెమ్మన్నాడు నాతో వాదించడానికి చేతగాక. ఆ మహాప్రభు పెద్ద మనిషి రాజీవ్ మల్హోత్రా. ఇప్పుడు తలకాయ తీసుకొచ్చేయండిరా, తొందరగా లేపేయండిరా. మీకు అర్థమవుతుందా? సువార్తను ప్రకటించకూడదు అనేది వాళ్ళ చట్టం. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? మీరే చెప్పండి. వాళ్ళు అన్నారు, శిష్యులు ఏమన్నారు? మీరు చెప్పండి. మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయం? దేవుడు చెప్పింది చేయాలా? మీరు చేసిన ఆజ్ఞ, మీరు పాస్ చేసిన ఆజ్ఞ మేము లోబడాలా? మీ ఆజ్ఞకు లోబడాలా, దేవుని ఆజ్ఞకు లోబడాలా? ఏం చేయాలి చెప్పండి అని వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నా తెలుసా? మీరు దేవునికి మమ్మల్ని దూరం చేసే ఆజ్ఞలు ఏవి జారీ చేసినా మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. దేవుని ప్రేమ నుండి మమ్మల్ని ఏది దూరం చేయలేదు. మీ చట్టాలైనా, మీ ఆజ్ఞలైనా, మీ రూల్స్ అయినా. ఎంత బాగా రాశాడండి పౌలు గారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. ప్రార్థన చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చూడండి ప్రియులరా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపే రూల్స్ పెట్టేవాడెవడో? అధికారా, ప్రధాన, పెద్దల, యాజకుల, శాస్త్రుల, మంత్రుల? రూల్స్ పెట్టి వాళ్ళ రూళ్ళు పాటించి దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి మిమ్మల్ని శ్రమ పెడుతున్నారా? అది శ్రమ అయినను, మిమ్మల్ని బాధ పెట్టే బాధ అయినను, మిమ్మల్ని పెట్టే హింస అయినను, మిమ్మల్ని బంధించి మిమ్మల్ని తిండి పెట్టకుండా మిమ్మల్ని కరువు కాటకాలతో కాల్చినా, మీ బట్టలు లాగేసినా, మీకు ఉపద్రవాన్ని కలిగించినా, కత్తి తెచ్చి మీ పీక మీద పెట్టినా, దేవునికి దూరం చేసేది ఏదైనా మనల్ని ఎడబాపున. 38వ వచనం. మరణమైనను, అబ్బాబాబా, నాకు అన్నయ్య గుర్తొస్తూ ఉంటాడండి మాట చదువుతున్నప్పుడు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన. ఇప్పుడు జీవమైన అన్నాడంటే మళ్ళీ ఏదోలా తీసుకోకండి కదా. ఒక 100 కోట్లు అరేసేసి నువ్వు మాట్లాడకుండా ఉండరంటే అయిపోతారు. జీవనాధారం. లోకాధికారులు రూల్ పాస్ చేసి
నువ్వు దేవుని ఆజ్ఞను పాటించడానికి మారులు అతిక్రమిస్తూ ఉన్నావు. నువ్వు ఒక్కడు అతిక్రమిస్తే నీలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారని జీవనోపాధి కొంత పడేసి నోరు నొక్కేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటిది ఏదైనా ఎరవేసి చూపించిన జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని నేను రూఢీగా నమ్ముచున్నాను. ఇందు మూలంగా బ్రేక్ ద రూల్ వెన్ ఇన్ ఎమర్జెన్సీ. దేవునికి దూరం అయిపోయే పరిస్థితి అది నీ ప్రాణాలకు సంబంధించింది, నీ ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు ఈ బస్సు గ్లాస్ బద్దలు కొట్టకపోతే శారీరకంగా చచ్చిపోతాం. అలాగే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పెద్దలు పెట్టిన రూల్స్ పాటిస్తే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం అనేది ఏంటది? పాపం కదా. మరి పెద్దలు పెట్టిన, అధికారులు పెట్టిన రూల్ బ్రేక్ చేయి. ఎందుకంటే ఈ రూల్ను బ్రేక్ చేస్తే ఒకవేళ శారీరకంగా మనల్ని చంపేస్తారేమో, కానీ దేవుని రూల్ను బ్రేక్ చేస్తే ఆత్మీయంగా మనం కలకాలం నిప్పుల్లోకి వెళ్ళిపోతాం, మంటల్లోకి వెళ్ళిపోతాం, అగ్నిజ్వాలలోకి వెళ్ళిపోతాం. కనుక సువార్థికులారా ఆలోచించండి. రానున్న దినాలలో మనల్ని చంపేస్తారు. యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు, లోకం నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తుంది, నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. బ్రేక్ ద రూల్స్. యేసు ప్రభు కూడా అదే చెప్పి, వెళ్ళండి చెప్పండి అన్న అక్కతో, ఇంకొక 4 days ఇక్కడే ఉంటాను నేను. ఎవరితో? హేరోదు. ఇక్కడ నేను సంచరించకూడదా? ఇక్కడ నేను సువార్త చెప్పకూడదా? ఇక్కడ నేను రోగులను బాగు చేయకూడదా? నా దేవుడు నన్ను అందుకే పంపాడు, అభిషేకించి నన్ను ఎందుకు పంపాడు ఈ లోకానికి దేవుడు? తన పని మీద. నువ్వేం చెప్తున్నావు? అది రూల్ పాస్ చేశాడు హేరోదు. ఏమని? వాడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వేసేస్తాం ఇక్కడ ఉంటే కనుక అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు ఎవరు రూల్ బ్రేక్ చేశాడు? యేసు ప్రభు. దేవుని రూల్ బ్రేక్ చేశాడా? యేసు ప్రభువుకి తెలియదా అధికారులను గౌరవించాలని, అధికారులకు, పాలకులకు, రాజులకు లోబడాలని? అదేంటి రాజు నక్కనేస్తాడా అనకూడదు. అక్కడ దేవునికి దూరం చేసి ఏ రూల్ అయినా మనం ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయను గాక. ఆమె. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేయండి ఎవరైనా క్లుప్తంగా వాక్య ఫలింపు కోసం. తదుపరి బల్లారాధనలోకి మనం వెళదాం.